అలా సాయంత్రం వరండాలో కూర్చుని కాఫీతో పాటు ఉల్లిపాయ పకోడీనో, మిరపకాయ బజ్జీనో ఇలా ట్రెండింగ్‌గా పాప్‌కార్న్ తింటే ఎలా ఉంటుంది? ఇన్‌స్టంట్ పాప్‌కార్న్ చేసేసుకుంటున్నాను. ఇదైతే ప్యాకెట్ రూ. 10 పెద్ద కష్టమేం కాదు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను ఒకసారి చూపిస్తున్నాను వీడియోతో పాటు. మీకు తెలుసా పాప్‌కార్న్ అసలు ఎందుకు కుక్కర్‌లోనే చేస్తారు? తెలిస్తే గనక నాకు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటంటే కుక్కర్ అయితే అడుగు మందంగా ఉంటుంది. అదే ఏ గిన్నె అయితే గనక పల్చగా ఉంటుంది. త్వరగా మాడిపోతుందని నేనైతే కుక్కర్‌లోనే పెడతారు అని నా ఒపీనియన్. నేను చెప్పిందైతే నిజమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నేను ట్రై చేశాను. కిందంతా మాడిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. మిమ్మల్ని మాడగొట్టుకోమని కాదు. నాలా ఏదైనా వింత ప్రయోగాలు చేసేవాళ్ళుంటే వాళ్ళకి తెలుస్తదనమాట నేను చెప్పింది. ఇదిగో రెడీ అయిపోయింది. 2 మినిట్స్ మ్యాగీ లాగా 2 మినిట్స్ పాప్‌కార్న్. ఈ వీడియోని చూసి మా బావ అడుగుతాడు. "ఎప్పుడు వండుతున్నావు? ఎప్పుడు తింటున్నావు? అస్సలు తెలియనే లేదు" అని చెప్పేసేసి వాళ్ళకేం తెలుసు ఆయనొచ్చేది సాయంత్రము. నేను మార్నింగ్ చేసుకుంటాననమాట వీడియోస్. అలా నేను ఒక్కదాన్ని నేను తినేనులేండి. వీడియో కోసమని కొంచెం తింటున్నా. మిగిలినవన్నీ వాళ్ళకే కదా!